తుడచును హర్షవానుడైనవాడు అవమానపరచుడు నిన్ను ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా మారది తరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడచును అసమానుడే వాడు అవమానం పరచెడు నిన్ను ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగు చేసిన పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన ఒంటరి పోరాటమే విసుగు రేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే నిరాచి మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నీవు నిన్నో పిలుపునే నిరాచి మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడచును అసమానుడే వాడు స్తోత్రం అవమానం పరచెడు నిన్ను ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను కష్టకాలంలో నీకై చేసిన వాడు కష్టకాలంలోనే చేయుచునా అసాధ్యములెన్నో దాటించిన రాజుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే అందరూ పాడదామా? సిగ్గుపడనివ్వడు పాడదాం. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, జీవాధిపతి నేస్తా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నీ యొక్క అమూల్యమైన మాటల చేత మమ్మల్ని అందరినీ మాట్లాడమని, మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని, బలపరచమని, దీవించమని, ఆస్వాదించమని కోరుతున్నాం ప్రభువా. ఇంకొన్ని లోతుగా ప్రతి విషయం మాకు అందరికీ తెలియచేయమని, మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అందరూ కూడా బాగా మంచిగా ఉండాలని నేను తలుస్తూనే ఉన్నాను. ఈ దినము మరొకరి కొరకు మనము ధ్యానిద్దాం. లాస్ట్ వీక్ ఎవరి గురించి మనము ధ్యానం చేసి ఉన్నామండి? మెఫీబోషెతు కదండి. ఈ దినము మరొకరి గురించి మనము ధ్యానిద్దాం. ఇస్సాకు జీవితం గురించి, ఇస్సాకు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొద్దాం, ధ్యానిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. విధేయతకు మరియు ఓర్పుకు ప్రతిరూపమే ఇక్కడ అబ్రహాం కుమారైనటువంటి ఇస్సాకు జీవితం. ఇతర పితామహులతో పోలిస్తే గనక నిశ్శబ్దంగా అనిపించిన అతని జీవితంలో లోతైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మటుకు అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే కనుక లేక పుట్టాడు, లేదంటే వయసు కాని వయసులో పుట్టాడు, దేవుడు ఇచ్చాడు, ఇలా కొంతవరకు మాత్రం మనకి తెలుసును గాని తన ఆధ్యాత్మికమైన పాఠాలు ఏమున్నాయో తన జీవితంలో అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక మనకు చాలా మంచిది. మన ఆత్మ జీవితానికి ఎంతో అది దోహదపడుతూ ఉంటాయి. హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే గనక ఆధ్యాత్మిక పాఠాలు ఆయనలో జీవితంలో ఏమున్నాయో చూద్దామంటే అనుకుంటే గనక మొదటిగా చూసినట్లయితే గనక వాగ్దాన పుత్రుడు. ఏంటండి? వాగ్దాన పుత్రుడు కదండి. ద సన్ ఆఫ్ ప్రామిస్, ద సన్ ఆఫ్ ప్రామిస్. ఇస్సాకు పుట్టుక అనేది అది మానవ సాధ్యం కానిది, అది కదండి. మానవ సాధ్యం కాదని అసలు జరగని పని, మానవునికి అసలు జరగని పని, అది మానవునికి అవ్వని పని, కాని పని, అది అవ్వదు, జరగదు అది. అయితే అది మాత్రము అనగా ఆయన జన్మమైతే గనక కేవలం దేవుని యొక్క వాగ్దానం వల్ల మాత్రమే జరిగినది, చేసి ఉన్నాడు. కేవలము ఆయన యొక్క వాగ్దానాన్ని ఇక్కడ ఆధారం చేసుకుంటే కేవలం ఆయన వాగ్దానం వలన మాత్రమే ఆయన జన్మించగలిగి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ వాగ్దానం చేస్తున్నారు కదండి. మరి వయసులో అలాగన ఆ వాగ్దానం చేస్తున్నారు కాబట్టనే దానిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చాడు, వారికి బిడ్డలను స్వాస్థ్యముగా అక్కడ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తాను చెప్పినట్లుగానే సారాను దర్శించి ఉన్నాడు. తాను చెప్పినట్లుగానే సారాని దర్శించాడు. అయితే అక్కడ అబ్రహాము వృద్ధుడై ఉండగా అక్కడ సారా గర్భవతిగా అయి ఉన్నది. అక్కడ వాక్య భాగాలు మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము
మొదటి 2 వచనం మనం చూసినట్లయితే మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు అక్కడ వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. వారి గుడారంలో దేవుడు వచ్చి ఉండగా వారి యొక్క సమస్యలను బట్టి దేవుడు గ్రహించగలిగి ఉన్నాడు, తెలుసుకోగలిగి ఉన్నాడు. కాబట్టనే వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. నేను ఇప్పుడు వచ్చాను కదా, నేను మరలా వచ్చే సంవత్సరం ఇదే సమయాన్ని నేను వస్తాను. వచ్చేసరికి నీకు భార్య శారా అక్కడ గర్భం దాల్చుతుంది. కంపల్సరిగా బిడ్డను ఇస్తాను, బిడ్డ పుడతాను మీకు అని దేవుడు అక్కడ వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం చేసినాడు కాబట్టనే ఆ వాగ్దానాన్ని నెరవేర్చ సమర్థుడిగా యోధుడిగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు వాగ్దాన పూర్ణుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ముసలితనం ముందు అక్కడ అబ్రహాము సారా కూడా ముసలితనంలో ఉండగా కూడా దేవుడు వారికి గర్భం దాల్చిన సారా గర్భం దాల్చడము, వారికి బిడ్డను ఇవ్వడము, అది గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యముగా మనకు అక్కడ తెలియజేయబడుతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి లేదంటే ఈ యొక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చేసిన వాగ్దానాన్ని కొంతమందికి త్వరగా అది నెరవేర్చడానికి చూస్తాడు, కొంతమందికి అది నెరవేరడానికి కొంచెం సమయం కాలం పట్టవచ్చును. అయితే దేవుడు తగిన కాలం ముందు తన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడనేటువంటి మాటను మనకి యాకోబు పత్రికలో చెప్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే నిరీక్షణతో మనం ఎదురు చూస్తూనే ఉంటూ ఉండాలి. ఆ కార్యము అంటే ఆ చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేరతాది కష్టంగా. ఆ నెరవేరేటువంటి సమయం కొరకు మనం అందరూ కూడా ఎదురు చూస్తూ ఏంటండి నిరీక్షణతో అలాగ వెయిట్ చేస్తూనే ఉంటూ ఉండాలి. సమయం పట్టవచ్చు, ఒక్కోసారి కొంతమందికి తెలియదు, మనకు అనుకోవచ్చు, ఒక్కొక్క విషయాల పట్ల మనకి సమయం తీసుకోవచ్చు, పట్టవచ్చు. కానీ ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో చూసినట్లయితే మనమైతే గనక ఒకరికి ఒక మాట ఇచ్చామంటే గనక అది నెరవేర్చలేకపోతూ ఉంటాం. అయితే మనమైతే కనుక మాట మీద నిలబడలేం కదండి. మనమైతే కనుక మాట మీద నిలబడలేం. ఇది అప్పుడు ఏదో అలాగ అనేసి అని చెప్పాను అన్న విధముగా అన్న రీతిగా ఉంటాము ఏమో గాని దేవుడు మాత్రం అటువంటి వ్యక్తి కాదు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎంతైనా సరే నమ్మదగిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితి ఎంతలాగా దారుణంగా అయిపోతుంది, దారుణంగా ఉన్నా సరే అనుకోవచ్చు, దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీ స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తాడు కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధహస్తుడిగా ఎప్పుడు సిద్ధపడుతూనే ఉంటూ ఉంటాడు. సో సన్ ఆఫ్ ప్రామిస్, ఇక్కడ ఇస్సాకు చూసుకుంటే దగ్గర సన్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన పుత్రుడిగా మనకి ఇస్సాకు తన జీవితం గురించి మనం చూసినట్లయితే మొదటి విషయం అది. రెండో విషయం చూసినట్లయితే గనక బలిపీఠం మీద విధేయత చూపించి ఉన్నాడు. బలిపీఠం మీద విధేయత చూపించి ఉన్నాడు. టోటల్ సబ్మిషన్, బలిపీఠం మీద విధేయత చూపించి ఉన్నాడు. హల్లెలూయా. తన తండ్రి ఏమో తనను కట్టేసి బలిపీఠం మీద ఉంచినప్పుడు, పడుకోబెట్టినప్పుడు ఏదో రకంగా తెంచుకోవడానికో లేదంటే గింజుకొని బయటికి రావడానికి కిందకు వచ్చేయడానికో, బయటికి వెళ్ళిపోవడానికి కింద దిగిపోవడానికో అని ప్రయత్నం చేయవచ్చునేమో గాని మనమైతే
ఇక్కడ ఇస్సాకు, ఇక్కడ భక్తుడు ఇస్సాకు వ్యక్తి చూసినట్లయితే కనుక ఆ విధముగా ఏం లేకుండా కేవలం తన తండ్రి మాటకు, ఆ దేవుడు చెప్పిన మాటకు, తన తండ్రి మాటకు విధేయుడుగా ఉండి ఆ బలిపీఠం మీద అలాగ పడుకు పెడుతూ ఉండగా కూడా తన తండ్రి మాటనే ఆలకిస్తూ దానిని అనుసరిస్తూ అలాగన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా తన తండ్రి మాటకు అలాగన లోబడి వినే అలాగన పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. ఈ విధముగా తన బిడ్డను లేక ఇచ్చినటువంటి బిడ్డను అక్కడ బలిగా ఇమ్మని చెప్పగా అబ్రహాం కూడా ఏమి కూడా సంశయించకుండా, ఆలోచించకుండా, ఏమి కూడా దేవుణ్ణి ఒక మాట అడగకుండా కూడా, ఒక మాట అనకుండా కూడాను తన బిడ్డను అక్కడ కొడుకుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడిపోయి తీసుకెళ్లిపోయి అక్కడ బలి ఇవ్వడానికి సిద్ధపరుస్తూ ఉండగా ఆ బిడ్డ ఏమో తనను కట్టేసి అలా పడుకోబెట్టగా బలిపీట మీద అక్కడ సిద్ధపరిచి ఏర్పరచగా అక్కడ బలి ఇవ్వడానికి మరి ఏమో అక్కడ పశువు కావాలి కదా, మరి అక్కడేమో గొర్రె లేదు, ఏం లేదు కదా అని చెప్పి కొడుకు అడుగుతూ ఉన్నా సరే అనుకోవచ్చు, దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి విధముగా మాట్లాడిన వెంటనే కూడా తన బిడ్డ అనగా ఇస్సాకు ఏ విధంగా ఒక మాట కూడా ఏమి కూడా మరలా మాట్లాడలేదు. ఎందుకు అలాగని మాట్లాడకుండా అలాగ ఉన్నాడు అంటే గనక తన తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే గనక సైలెంట్ గా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పిన వెంటనే కూడా అనుకోవచ్చు, చేతులు కాళ్ళు కూడా కట్టేసి సైలెంట్ గా దాని బలిపీఠ మీద పెట్టగా కూడా, అంటే అక్కడ ఇస్సాకు భక్తుడు విధేయత కలిగి ఏ విధంగా ఉన్నాడంటే గనక బలిపీఠానికి అక్కడ విధేయత చూపించి ఉన్నాడు. బలిపీఠమునకు అక్కడ ఇస్సాకు భక్తుడు విధేయత చూపించి ఉన్నాడు. హల్లెలూయా. బలిపీఠం అనగా అది దేవుని యొక్క సన్నిధి, అది దేవుని యొక్క ప్రత్యక్షమైనటువంటి స్థలము కాబట్టి దానికి విధేయత చూపించి ఉన్నాడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రీస్తు శిలువ మరణానికి మనకి గుర్తుగా మనకు అక్కడ చెప్పుకొనవచ్చును కూడాను. హల్లెలూయా. ఇది క్రీస్తు శిలువ మరణానికి కూడా గుర్తుగా కూడా మనం చెప్పుకొనవచ్చును. సాదృశ్యం కనబడుతూనే ఉంటున్నది. ఏంటంటే గనక దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటూ ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం ప్రార్థనాపరుడు. మూడవది ఏంటంటే ప్రార్థనాపరుడు. ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనాపరుడు. సమస్యలు వచ్చినప్పుడు లేనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయాన్న ఇక్కడ ఇస్సాకు భక్తుడు ఏం చేస్తూ ఉండేవాడు అనంటే దేవునికి ప్రార్థన చేసేవాడు. అంటే ఏ సమయాన సరే అని అనుకోవచ్చు, ఏ విషయం బట్టినా సరే అనుకోవచ్చు, మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అందుకనే సమయం అసమయమనక కూడా మనం ప్రార్థన చేసేవారముగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగాన్ని కూడా చూద్దాం. 25వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదవండమ్మా. ఇస్సాకు భార్య, చూశారండి అక్కడ తన భార్య అయినటువంటి ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమస్య ఏంటంటే కనుక వారు పిల్లలు లేకుండా ఉన్నారు కాబట్టి, గొడ్రాలుగా ఉన్నది కాబట్టి అని తన భార్య కొరకు అక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండమ్మా. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా.
అంటే ఇక్కడ ఇస్సాకు భక్తుడు తన భార్య అయిన రెబ్కా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ కారణం చేత అంటే గనక తన భార్య పిల్లలు లేని తనముగా లేదా గొడ్రాలుగా ఉన్నది కాబట్టి తన భార్య కొరకు ఇస్సాకు ప్రార్థన చేసి ఉండగా ఏం జరిగినది? ఇస్సాకు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు కాబట్టి తన ప్రార్థనకు దేవుడు జాబ్ ఇచ్చి ఉన్నాడు, తన కార్యమును జరిగించి ఉన్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత అంటే వెంటనే కాదు కానీ వీలైతే ఒక 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, మనకు తెలియదు, మనకు సమయం ఇవ్వలేదు, ఇక్కడ చెప్పలేదు ప్రాపర్ గా కరెక్ట్ గా. అంటే ప్రార్థన ఆలకించి ఉన్నాడు కాబట్టి సారాక గర్భవతిగా అయిన దాల్చినది అని చెప్పి మాకు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుండదండి? ఇక్కడ ప్రార్థన చేశాడు కాబట్టి ఏం జరిగింది? ఏమైంది? కార్యము జరిగినది. అక్కడ రెబ్కా యొక్క పరిస్థితి ఎలా ఉండేది? అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో తన భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేయగా ఏం జరిగింది? రెబ్కాకి ఏమైంది అంటే కనుక గర్భము దాల్చినది, గర్భవతి అయినది. అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు చూసినట్లయితే కనుక 24వ అధ్యాయము 63వ వచనం కూడా ఒకసారి చూద్దాం. సారీ, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలం అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇస్సాకు భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడు. ఎక్కడ ధ్యానించాడంటే ఇక్కడ ఇస్సాకు భక్తుడు పొలంలోకి వెళ్ళి అక్కడ తను ధ్యానించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించడానికి వెళ్తున్నాడు. తన కన్నులెత్తి చూడగా అంటే తన ధ్యానము లేదా తన యొక్క తలంపులు, ఆలోచనలు దేని మీద పెడుతూ ఉండేవాడు? సాయంకాలం అయినప్పుడల్లా కూడా అంటే కనుక దేవుని మీదే కేంద్రీకరించేవాడుగా ఇస్సాకు కనబడుతూ ఉంటున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు దేవుని మీద తన ఆలోచనను, తన తలంపులు, ఉద్దేశాలు మొత్తము దేని మీద పెట్టుకొని ఉంటూ అలాగన గడుపుతూనే దేవుళ్ళో ఎదుగుతూ నడుస్తూ జీవిస్తూనే ఉండేవాడు ఇస్సాకు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ప్రార్థన చేయడం ప్రతి విషయంలో కూడా అక్కడ ఇస్సాకు భక్తుడేమో ప్రార్థన చేయడం అక్కడ జరుగుతూ ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఏదైనా విషయము ఒక సమయం వచ్చింది, ఈ సమయంలో మనం ఏం చేయాలి ఎలాగా అని అనుకున్నప్పుడు వెంటనే దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉండేవాడు ఇస్సాకు భక్తుడు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని అడిగేవాడు. దేవుని అడిగి దేవుని దగ్గర నిర్ణయం తీసుకునేవాడు. దేవుని యొక్క నిర్ణయం తీసుకుంటూ ఆ ఇస్సాకు భక్తుడు ముందుకు వెళ్తూనే ఉండేవాడు. హల్లెలూయా. ప్రార్థనా పరుడు. హల్లెలూయా. A man of prayer. దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే గనక మన ప్రతి ఒక్క అవసరాలు బట్టి కూడా మనం ఏం చేయాలండి? దేవునికి మనం ప్రార్థన చేయాలి. శారీరకమైన అవసరం బట్టి అనుకోవచ్చు, ఆత్మీయమైన అవసరం బట్టి అనుకోవచ్చు. ప్రతి అవసరం బట్టి కూడా మనం ఏం చేయాలంటే గనక దేవునికి మనం మొర్ర పెట్టాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సమయాన్ని మనం ఏమి కూడా చూసుకోనకుండా కొంచెంసేపు లేదా కొంచెం సమయం అనుకోవచ్చు దేవుళ్ళు గడుపుతూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా చూసినట్లయితే గనక కరువులో ఆశీర్వాదము. ఏంటండి? కరువులో ఆశీర్వాదము. బ్లెస్సింగ్ ఇన్ ఫెమైన్. ఫెమైన్ అంటే కనుక కరువు. హల్లెలూయా. లోకం కరువును చూసి భయపడుతూ ఉండగా
ఇస్సాకేమో దేవుని మాట విని అక్కడే ఉండి ఆశ్రయించబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మాటలు కూడా మనం చూద్దాం ఒకసారి. 26వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్నట్లయితే గనక కరువు కాలంలో ఉంటూ ఉండగా కూడా దేవుడి మాట ప్రకారంగానే, దేవుడు ఏం చెప్పి ఉన్నాడో ఆ మాట ప్రకారంగానే ఇస్సాకు భక్తుడు ఆ విధంగా ముందుకు సాగలిగి ఉన్నాడు. కాబట్టని దేవుడు అలాగని ఇస్సాకు భక్తుణ్ణి నూరంతలుగా ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనివల్ల మనకి ఏమిటి అంటే గనక, మన పరిస్థితులు ఎలాగున్నా సరే అనుకోవచ్చు, దేవుని మాట వింటూ ఆలకిస్తూ దేవునికి కృతజ్ఞత చూపిస్తూనే దేవుడు అలా ముందుకు సాగుతూనే ఉంటున్నట్లయితేనే మనము దేవుని చేత ఆశించబడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దేవుని చేత ఆశ్రయించబడుతూ ఉంటాము. నీ పరిస్థితి బాగలేకపోయి ఉండవచ్చు అనుకోవచ్చు, దేవుని మాట ఆలకిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని కృతజ్ఞత చూపిస్తూనే అలా ముందుకు సాగుతూనే ఉన్నట్లయితేనే అలాగ దేవుని చేత ఆశ్రయించబడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ధ్యానించిన విషయాలు చెప్పండి. ఇస్సాకు యొక్క జీవితం గురించి మనం ధ్యానించి ఉన్నాం, చూస్తున్నాం కదండి. 4 విషయాలు చూసి ఉన్నామని. అవి ఏం చెప్పండి ఒకసారి. మొదటిగా వాగ్దాన పుత్రుడు, రెండవదిగా బలిపీఠము, అంతే కదా, విధేయుడిగా ఉన్నాడు. బలిపీఠం మీద అక్కడ విధేయత చూపించాడు కూడా. మూడవదిగా ప్రార్థనాపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా కరువులో ఉండి కూడా దేవుని చేత ఆశ్రయించబడి ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా కరువులో కూడా ఎవరైనా ఆశ్రయించబడతారా అంటే గనక కష్టం. అది కోవిడ్ లో ఉన్నారు, ఎవరన్నా ఆ టైంలో ఆశ్రయించబడి ఉన్నారా అంటే గనక, అంటే మనం ఫేస్ చేస్తున్న చూసి ఉన్నాం కాబట్టి ఈజీగా లేదా మంచిగా కరెక్ట్ గా చెప్పగలుగుతూ ఉంటారేమో కదండి. ఆ టైంలో ఎవరికైనా సరే జాబులు పోవడం, శాలరీ కట్ చేసేయడాలు, జాబులు రాకుండా మనం శాలరీ కష్టం ఇప్పుడు ఇవ్వలేము, ఇలాగ మాటలు విని ఉన్నామనుకోవచ్చు మనం కదండి. సోషల్ మీడియా కూడా చూసి ఉన్నాం కూడా అనుకోవచ్చు, కూడా కష్టంలో ఉండగా కూడా అనుకోవచ్చు. ఇంటి ఎదురు కట్టలేదంటే కనుక ఆ టైం కొంతమంది కూడా గొడవలు అయిపోయి తిట్టేసి కొట్టేసి బయటకు పోండి, బయటికి వెళ్ళిపోండి, అలాగే అది కూడా జరిగినాయి కూడా. మనం కొంతమంది అయితే కనుక 4 నెలలకు మన 5 నెలలకు ఇద్దరు కానీ చెప్పి పర్లేదని చెప్పేసి వాళ్ళు అలాగే నాకు మాట చెప్పి ఊరుకుని ఉన్నారు కదండి. కొంతమంది కంపెనీస్ అనుకోండి జాబ్లను తీస్తారు, మన కష్టం మనకి ఇంకా పని అవ్వట్లేదు, పని ఏం చేయట్లేదు, కానీ ఇంకా వీళ్ళకి డబ్బులు జీతాలు ఇచ్చేయాలంటే ఎలా రాబో, మనకి మాత్రం నష్టమే తప్ప ఏం లేదు కదా అని కొంతమంది ఉద్యోగాలు తీసేశారు కొంతమందిని. మరి అలాంటి కాలంలో అనగా అటువంటి సమయాల్లో కూడా ఎవరైనా సరే అనుకోవచ్చు ఆశించబడుతూ ఉంటారా అంటే కష్టం. అది మరి ఎవరి వల్ల ఆశ్రయించబడుతూ ఉంటారు ఆ సమయాల్లో కూడా అన్నట్లయితే గనుక కేవలము దేవుని చేత వలన మాత్రమే ఆశీర్వాదములు పొందుకోగలుగుతూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సకల ఆశీర్వాదములకు ఆయన, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలన్నా సరే ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు ఇస్తాడు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు క్రైస్తవులు చూసినట్లయితే గనక శరీర ఆశల పట్ల లేదా శరీర ఆశీర్వాదం పట్ల ఏమాత్రం కూడా ఏ వరకు కూడా ఆలోచనలు ఆశ కూడా కలిగి ఉండకండి, పెట్టుకొనకండి, అడగండి. ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆలోచనలు ఆశలు కలిగి దానిని పొందుకుంటూ దేవుణ్ణి అడిగి పొందుకుందాము. హల్లెలూయా.
ఎప్పుడైతే కనుక ఆత్మీయమైన ఆశీర్వాద కొరకే ఆలోచన కలిగి ఆశపడుతూ దేవుని అడుగుతున్నావు, కోరుకుంటున్నావో, ఖచ్చితంగా నీ యొక్క ఆశను తీరుస్తూ ఉంటాడు. దాంతో పాటుకి అడిషనల్ గా నీకు బెనిఫిట్స్ అంటే చూసారా, మనకి లోకపరంగా అడిషనల్ బెనిఫిట్స్ అంటూ ఉంటారు. అలాగే దాంతో పాటుకి నీ శారీరకమైనటువంటి నీ యొక్క ప్రతి ఒక్క అవస్థలను కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు, సమస్త నీకు అనుగ్రహించినే ఉంటూ ఉంటాడు కూడా. చివరిగా ఐదవదిగా చూద్దాం. చివరిగా ఐదవదిగా చూసినట్లయితే ఈ యొక్క మాటను చూసుకొని మనం ఒక వాక్య భాగాన్ని మనం ఈ దినపు ఆరాధన కూడా ముగించుకుందాం. సమాధానపరచువాడు. చివరిగా చూసినట్లయితే గనక సమాధానపరచువాడు, ద పీస్ మేకర్, ద పీస్ మేకర్. హల్లెలూయా. మనకి సమాజంలో ఇలాగన ఈ పదము విన్న వెంటనే లేదా అన్న వెంటనే అనుకోవచ్చు, చూసిన వెంటనే అనుకోవచ్చు, ఒకరు గుర్తుకు రావాలి. గుర్తుకొస్తున్నారా? వచ్చారా ఎవరన్నా? గుర్తుకొచ్చారా ఎవరన్నా? ద పీస్ మేకర్ ఎవరన్నా గుర్తుకొచ్చారా? చెప్పాలి. ఎవరన్నా గుర్తుకొచ్చారా? కే పాల్ గారు వచ్చారు, గుర్తుకొచ్చారా? నిజమే కదా. ఎన్నో దేశాల్లో చూసినట్లయితే కనుక కొట్లాడుకుంటూ ఉంటే, యుద్ధాలు ప్రకటించుకుంటూ యుద్ధం చేసుకుంటూ ఉండగా ఈయన అనగా కే పాల్ గారు వెళ్ళి ఆ ఇరు దేశాలకి పెద్దలతో మాట్లాడి, అనగా అక్కడ నాయకులతో మాట్లాడి, ప్రెసిడెంట్ల వాళ్ళతో మాట్లాడి వారిని శాంతిపరచడం అలాగన ఎన్నో జరిగి ఉన్నాయి, ఎన్నో చేసి ఉన్నారు కూడా. రీసెంట్ గా ఒక మాట చెప్పమంటారా? కేరళలో ఒక నర్సు ఉన్నారు, ఆవిడికి శిక్ష విధించారు అక్కడ దుబాయ్ కంట్రీస్ లో, మరి యుఏఈ, మరి అరబ్ దేశాలు లేదో మరి దేశంలో తనకి శిక్ష వేసారు. శిక్షను వేసిన వెంటనే ఆ దేశ అధిపతులతో, ఆ నాయకులతో మాట్లాడడం, మన దేశ నాయకులతో కూడా మాట్లాడడం, జాగ్రత్తగా వారితో మాట్లాడడం ఏమైందంటే కనుక ఆమెను కాపాడి ఉన్నారు కదండి. మరి పీస్ మేకర్ గుర్తుకొచ్చింది కదంటే, నాకైతే గుర్తుకు వచ్చింది, అది వెంటనే గుర్తుకొచ్చింది, చదువుతూ ఉండగా నాకు వెంటనే గుర్తుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరచువాడు. ఇక తన బావులను ఇక్కడ ఇతరులు లాక్కుంటూ ఉండగా కూడా ఆయన ఏమాత్రం కూడా గొడవ పడకుండా, గొడవ పెట్టుకోనకుండగా సమాధానం కలిగి అలాగన వెళ్ళిపోతూనే ఉండేవాడు ఇస్సాకు భక్తుడు. ఇక వాక్య రూపం నుంచి చూద్దాం. అది 26వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహైబోతు అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా అక్కడ ఇస్సాకు భక్తుడు ఏం చేస్తున్నాడు? అక్కడ తన బావులను ఇతరులేమో లాక్కునేవారు, అమాలేకులు వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, వ్యతిరేక శత్రులు ఉన్నారు. అబ్రహాం యొక్క బావులను అనగా తన యొక్క దాని ఏమంటారు, తన ప్రాపర్టీస్ ని, తన ల్యాండ్స్ ని కూడా ఇస్సాకు మరి వారసుడిగా ఉన్నారు. తన కోటి తన బిడ్డ కదా అంటే తన అయితే తన బావులు తవ్వుకుంటూ ఉండగా, తన చూసుకుంటూ చేసుకుంటూ ఉండగా ఇతరులు వారందరూ వచ్చి ఏం చేసేవారంటే అక్కడ అమాలేకులు, లేమీయులు అని కొంతమంది ఉంటారు అక్కడ ఏం జరిగిందంటే గనక ఈ బావులు మీవి కాదు, ఈ బావులు నీవి కాదు, మావి అని వారి దగ్గర నుంచి అనగా ఇస్సాకు దగ్గర నుంచి లాక్కునేవారు. అయితే ఏం జరిగిందంటే ఇస్సాకేమో వారితో గొడవ పడకుండా మనకులాగా, అంతే కదండి, మనకులాగా అంతేనా, తిట్టడం కొట్టడం కాకుండా అలాంటి ఏం చేయకుండా సింపుల్ గా, అంటే దేవుడు ఏ విధంగా తను జీవించాడో తన జీవితంలో అక్కడ శతాధిపతులు, మఠాధిపతులు పెద్దలు ఉన్నారు కదా, తన వద్దకు వచ్చి ఒక మాట తిడుతున్నా సరే అనుకోవచ్చు, సైలెంట్ గా ఉండడము. తన సిలువ వేసేటువంటి సమయాన్ని కూడా చూసినట్లయితే కనుక ఎన్నో తప్పులు, పాపాలు ఎలా చేశాడు అని ఇలాగ తన మీద లేనిపోని నిందలు, అభాండాలు, పాపాలు వేస్తూ ఉండగా కూడా అనుకోవచ్చు. అప్పుడు ఏమి కూడా ఒక మాట గట్టిగా కూడా కేకలు వేయకుండా సైలెంట్ గా అలాగన ఉండేవాడు. సమాధానకరుడు.
ఇస్సాకు చాలా సైలెంట్ గా ఉండి అలాగన వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగన ఉన్నాడు కాబట్టనే అంతలాగా ఆశ్రయించబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా చూసినట్లయితే గనక సమాధాన పరచువారు ధన్యులు అన్న మాట అక్కడ ఇస్సాకు జీవితంలో అది ఖచ్చితంగా అది కనిపిస్తూనే ఉంటూ ఉన్నది మనకి. సమాధాన పరచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పరుడుగా మనకు అక్కడ సమాధాన పరచువాడుగా అక్కడ ఇస్సాకు భక్తుడు కనబడుతూనే ఉంటున్నాడు కూడా. ఇతరులు తన వద్దకు వచ్చి తన బాబులను తన ఆస్తిని తన సంపాదన తీసుకెళ్లిపోతున్నా సరే, వారి వశం చేసుకుంటున్నా సరే అనుకోవచ్చు, చాలా సైలెంట్ గానే ఏమి కూడా గొడవ ఆడకుండా వారితో ఒక మాట అనకుండా అలా సైలెంట్ గా ఉంటూనే అలాగన దేవుళ్ళో ఎదిగి ఉన్నాడు, ముందుకు సాగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5 విషయాలు బట్టి మనం చూసినట్లయితే, ఈ 5 విషయాలు బట్టి మనం చూసినట్లయితే మనము ఏ రకంగా జీవిస్తున్నామో, మనలో ఏమైనా వీటిని బట్టి మనం ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలా, లేకపోతే దేనినైనా సరే ఆధారం చేసుకొని మనము కూడా మన జీవితాలు ఇవి అవలంబించుకోవాలి, మనలో ఇది ఉండాలి, కనబడాలి, మనకి ఇది ఉండాలి అనిపిస్తున్నట్లుగా ఉంటున్నదా మనకి? సమాధాన పరిచే వారికి మనం ఉంటున్నామా, లేకపోతే ఓకే ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వారి మధ్యన వచ్చి ఒక అగ్గులు వేసే విధంగా ఉంటున్నామా? అంతే కదండి. ఒక మాట అంటా ఉన్నప్పుడు సింపుల్ గా ఏమవుతుంది, వారికి ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటుంది. అంటే అలాగ మన తీరు అలా ఉంటా, మన ప్రవక్తన మన జీవిత విధానం అలా ఉంటున్నదా? ఒక మాట అనుకోకుండా జాగ్రత్తగా వాళ్ళే నిమ్మలం పరుస్తూ ఉంటున్నామా, శాంతి పరుస్తూ ఉంటున్నామా, మంచి ప్రార్థన పరులుగా ఉంటున్నామా, వాగ్దాన పుత్రులుగా అనేక మందికి మనము ఆశీర్వాదముకు కర్తలుగా మనందరం తయారవుతున్నామా? ఇవేమైనా మనలో కనబడుతున్నాయా, మనలో ఏమైనా ఉన్నాయా? చూసినట్లయితే కనుక మంచి ప్రార్థన పరుడు అని కనపడుతూనే ఉంటున్నది. ప్రార్థన చేయండి అమ్మా అనగానే టక్మని మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఒక గంట లేదా 10 నిమిషాలు కూడా అవసరం లేదు కదా ప్రార్థన చేయాలంటే కనుక. చేయమని చెప్తున్నారంటే కనుక మహా అయితే 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం అనుకోవచ్చు. 2 నిమిషాలు కూడా కనీసం మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? మన గృహాల్లో పని చేసుకుంటారా? ఒకేసారి మంచిదే. మన సేవకుడు ఒకరు వచ్చి ప్రార్థన చేయండామా అని అన్నారంటే కనుక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నామా? ఎవరైనా ఎవరికి వెళ్తారే అని అనుకుంటూనే అలాగనా ఉండిపోతూ ఆగిపోతున్నామా? మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది అని ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి. ఏదో సేమని చెప్పలేదు కదా, ఇటుకలు ఉన్నాయి ఖర్చు తీసుకెళ్లి పైన పెట్టమ్మకుడు 50 ఇటుకలు మోసే పైకి లేసే అంటే కన్నా ఒక రకంగా అనుకోవచ్చు. మనం అందరికీ అర్థం కదమ్మా, మీరు కొంచెం ఆ పనులు చేయండి అమ్మా, ఇంకో ఇటుకలు ఉన్నాయి, ఇక్కడ కంకర ఉంది, మీరు బస్తాలో వేసుకొని వీలైతే మీరు భుజాలు పెట్టుకుంటారో లేదా గమ్మలు పెట్టుకుని తీసుకెళ్లి పెడతారో చేయండి. మరి దేవుని మందిరంకి అర్థం కదా, ఇదంతా కూడా మీరు చేయాలిగా, మంచిదే కదా, మీకు ఆశీర్వాదం కదా అని అంటున్నారంటే కనుక అదేంటమ్మా మనం చేయలేం కదా, వయసు చూడండి 60-70 వచ్చేస్తుంది, మనకి ఎలాగ మోయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, దేవుని మందిరమే మంచిదే ఆశీర్వాదమే, కానీ ఎలా చేయగలుగుతాం, మనం చేయలేం కదా. సావుకుడు అలా చెప్తున్నారేంటి, మనం చేయండి చెప్తున్నారేంటి, ఎలా మన వల్ల అవుతుందా? అటువంటి విధంగా ఏమి కూడా చెప్పడం లేదు, అనడం లేదే. ప్రార్థన చేయడమా అంటాం, పాట పాడండి అంటాం, సైలెంట్ గా ఉంటారు. దేవుని మందిరానికి వచ్చిన మరి ఎలా ఉండాలి మనము? ఉత్సాహముగా ఉండాలి కదండి. దేవుని మందిరానికి వస్తున్నామంటే కనుక సంతోష ఆనంద గానాలతో మనం అలాగనా పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరికి, దేవుని సంధానికి మనం రావాలి. రావడం ఒక ఎత్తు అయితే గనక ఇక్కడ గడపడం ఒక ఎత్తుగా అయిపోయిన తర్వాత మనం మరొక ఎత్తుగా అలాగా కనబడుతున్నది. దేని మందిరానికి వచ్చామంటే ఎందుకు ఏకాంతచేత మనం వస్తున్నామంటే గనక చాలా సంతోషముగా దేవుళ్ళో గడపడానికి, దేవుళ్ళో ఉండడానికి, దేవుని మందిరంలో మనకి ఉంటది, గడపడానికి అవకాశం ఉంటది అని. శాంతిని దేవుడు ఇస్తాను చెప్తూనే ఉన్నారు కదా, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని. ప్రస్తుత కాలంలో సమాజంలో ప్రతి కుటుంబాల్లో ప్రతి గృహాల్లో చూసినట్లయితే కనుక ఏవో రకాల సమస్యల చేత, బాధల చేత నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారే.
మరి దేవుని వద్దకు వస్తున్నారంటే గనక అవి పొందుకోవడానిక, నెమ్మదిని, శాంతిని, సమాధానం పొందుకోవడానిక, పొందుకోకుండా ఉండడానికి దేవుని వద్దకు వస్తున్నామా అంటే పొందుకోవడానికే. ఈ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడేటువంటి ఆలోచన చేతనే, దేవుడు మనం ధైర్యపరుస్తాడేటువంటి ఆలోచన చేతనే దేవుని వద్దకు మనం వస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన పరులుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. లోకపు మాటలు మనకి ఇక్కడ దేవుని మందిరంలో, దేవుని యొక్క ఆత్మలో ఉండకూడదు. అంతే కదండి, లోకపు మాటలు మనకి ఉండకూడదు. ఆత్మీయమైన మాటలే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, పంచుకోవాలి. అనగా కళలో దేవుడు నాకు ఈ విధంగా నన్ను మాట్లాడుతున్నా చూపించాడను, కళ రూపంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో, లేకపోతే ఇంకేముంటాయి, కళలు అనుకోవచ్చు, దర్శనాలు అనుకోవచ్చు, దేవుడి యొక్క మాటలు మనకి ఏ విధంగా మాట్లాడుతున్నాడో. ఇలాగ వాక్యం ద్వారా నేను వాక్యం చదువుకుంటూ ఉండగా దేవుడు ఇలాగ నాతో మాట్లాడి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడే, ఇది నిజముగా నా జీవితంలో జరుగుతున్న చేస్తున్నానే, అయినా జరిగినదే అని ఇలాగన పలు విషయాలు మనం అందరూ కూడా ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే కనుక మంచిది కదా. ఆత్మీయంగా ఎదగడానికి అవన్నీ కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి కదా. మరి మీ యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దానాలు మరి నెరవేరుతాది అంటే కనుక ఎప్పుడు నెరవేరుతుంది, ఎలాగన నెరవేరుతుంది? దేవునికి సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? దూరంగానే ఉంటూ ఉన్నాం. పాటలు పాడుతూ వల్ల ఏమవుతుంటది, దేవుడు నీతో ఉంటాడు. నీ పక్కకు వస్తే నీతో ఉంటాడు. స్తుతించిన సాతాను పారి పోతాడు. చాలా రకాల సమస్యలు మనకు ఉంటూనే ఉంటాయి కదా. కుటుంబాల్లో, గృహాల్లో సమస్యలు మనకి వస్తున్నాయి లేదా ఉన్నాయంటే కనుక అపవాదిగాడు కలుగు చేస్తూనే ఉంటున్నాడు కదా. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా సంతోష ఆనంద గానాలు కూడా మనం చేయకుండా అలాగని ఉంటున్నామంటే, అనగా ఉద్యముగా కూడా ఏమాత్రం ఉండలేకుండా ఉంటున్నాం, అలాగే దేవుని మందిరం గడుపుతున్నామంటే మన సమస్యలు పోతాయా? దేవుడు తీసివేస్తాడా? తీడు. అలాగే ఉంటాయి. నువ్వు అలా ఉంటున్నావు కదా, అవి కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేయడం మనం టక్మని అనగానే ఆసక్తితోటి మనందరూ కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు బ్రతికి ఉన్నావంటే గనక దేవుని వల్ల, కేవలం దేవుని యొక్క కృప వల్ల మాత్రమే, దేవుని యొక్క ప్రేమ వల్ల మాత్రమే నువ్వు జీవించగలుగుతున్నావు. కాబట్టి ముందుకు వచ్చి నన్ను ఈ విధంగా ఈ దినం వరకు సజీవులకు ఉంచి ఉన్నాడే, కిందటి వారం నుండి ఈ వారం వరకు సజీవులకు ఉంచి నన్ను బ్రతికింప చేస్తున్నాడే, దేవుడి యొక్క మహాకృపల వల్ల మాత్రమే ఇలాగ సాధ్యపడుతున్నది, నన్ను నిజంబ చేస్తున్నాడు, దేవునికి వందనాలు అంటూ సాక్ష్యం కూడా మనం ఇచ్చేవారుగా ఉంటూ ఉండాలి. జంబు చేస్తున్నాడంటే అదొక సాక్ష్యమే. మరి చెప్పేవారుగా ఉంటున్నామంటే గనక ఏం కనబట్లేదు, ఏం రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరువు కాలంలో, కష్టకాలంలో కూడా మన ఆశీర్వాదం చూడగలిగే విధంగా ఉండాలంటే గనక దేవుళ్ళ మనం నమ్మకంగానే దేవుళ్ళ అలా ముందుకు సాగుతూ దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మనం అందరూ కూడా ముందుకు సాగేవారుగా, ముందుకు వెళ్ళేవారుగానే ఉంటున్నామా? 5 విషయాలకు చాలా జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఆ రకంగా జీవించాలని ఇస్సాకు భక్తుని యొక్క జీవితం మనకు అందరికీ తెలియజేస్తూ ఉన్నది. అట్టి విధంగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితము ఆశించబడుతూనే ఉంటది. ఇస్సాకు ఏ విధంగా 100 ఆశించబడి ఉన్నాడో ఆ విధంగానే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా 100 ఆశ్రయించబోతూనే ఉంటూ ఉంటారు. అటువంటి కృపను, ధన్యతను ప్రతి ఒక్క దేవుడు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.